పాలకొల్లు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొలుకులూరి అర్జున్ రావు ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంతో పేద ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. అలాగే మరి పొత్తులతోటి సమానంగా ఈ పొత్తులు సిపిఐతో పొత్తు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇండియా కూటమి ద్వారాగా ఇండియా కూటమి మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అలాగే ఏపీని మోదీ మోసం చేశాడు. మరి 10 సంవత్సరాలు మోదీ ప్రత్యేక హోదా ఇస్తానని 10 సంవత్సరాలు కూడా అలాగే గడిపేసినటువంటి మోదీ మరి అలాగే తిరుపతిలో మీటింగ్ పెట్టి 10 సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా ఇస్తాం ఆంధ్రప్రదేశ్ కానీ చెప్పినటువంటి మోదీ ఏమీ లేకుండా మొండి చేసి పెట్టాడు మనకి. అటువంటి సందర్భంలో ప్రత్యేక హోదా కావాలని మరి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే 2014లో హామీ ఇచ్చిందో అప్పటి నుంచి కూడా ఆ హామీ కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన వెంటనే మరి రాహుల్ గాంధీ గారు ఫస్ట్ సంతకం ప్రత్యేక హోదా మీద పెట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఆ మాట నిలబెట్టుకుంటుంది. అలాగే పేదలందరికీ కూడా మరి 8,330 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి నెలకి అది వాగ్దానం ఉంది, అది జరుగుతుంది. అలాగే మళ్ళీ పేద కుటుంబానికి 3 సెంట్ల స్థలం ఇచ్చి మళ్ళీ అది కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మళ్ళీ 5 లక్షల రూపాయలు ఇస్తాం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వల్ల చాలా ఉపకారాలు ఉన్నాయి. అదే రైతు రుణమాఫీ 2 లక్షలు, అలాగే గ్యాస్ బండ 500, అలాగే మనకి అన్ని కూడా పేదలకు పనికొచ్చి పథకాలన్నీ కూడా ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీని గౌరవించి కాంగ్రెస్ పార్టీకి అస్తం గుర్తుకి మీరందరూ కూడా ఓటేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాగనే పాలకొల్లో ఉన్నటువంటి విషయాలు కూడా గతంలో మేము ఈ టిక్కో ఇల్లు కట్టడానికి 72 ఎకరాలు కొని అక్కడ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అలాగే తెలుగుదేశం పార్టీ వచ్చి ఇల్లు కట్టింది, కానీ అవి పూర్తి చేయలేకపోయింది చంద్రబాబు నాయుడు. అలాగే జగన్మోహన్ రెడ్డి మరి రంగులేసుకుంటాకు వచ్చాడు తప్ప ఒక ఇల్లు కూడా పూర్తి చేయలేనటువంటి ఈ ప్రభుత్వాలని దూరంగా పెట్టి మన ప్రభుత్వం తెచ్చుకుంటే మీ పేదలకు అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.